అందరికీ నమస్కారం. రేపు గురువారం చాలా మంచి రోజు. ఈ రోజున తులసి మొక్క మీద దేనిని చల్లితే చాలు ఒక గంటలో మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు పూర్తిగా తొలగిపోబడతాయి. అలాగే మీ ఇంటికి కోట్లు వచ్చపడతాయి. మీ జీవితం అద్భుతంగా మారనున్నది. ఎనలేని సంపదలు మీ సొంతం కానున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుంది. మీకున్న అన్ని సమస్యలు పోతాయి. సర్వ కష్టాలు తొలగిపోతాయి. విపరీతమైన ధన లాభం కలుగుతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే తులసి చెట్టుకు అంతటి శక్తి అనేది ఉంది. తులసి చెట్టు ధన సమస్యలను తొలగిస్తుంది. ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ధనవంతులుగా మనల్ని మార్చేస్తుంది. అందుకే అందరూ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి చెట్టులో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో ఉంటుంది. తులసి లేని ఇల్లు లక్ష్మీదేవి లేని ఇల్లుగా తులసిని ఇంటి ముందు పెంచుకోవడం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి అస్సలు రావు. ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు రావు. ఏ ఇంటి దగ్గర అయితే తులసి మొక్కను పెంచుతారో ఆ ఇంట్లోని వారంతా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఆరోగ్యకరంగా ఉంటారు. కాబట్టి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటి ముందు ఒక తులసి మొక్కను ఖచ్చితంగా పెంచుకోండి. ప్రత్యేకంగా ఈ గురువారం రోజున తులసి మొక్క మీద ఇది చల్లండి. ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గంటలో మీకుండే కష్టాలన్నీ బాధలు అన్నీ పోతాయి అని మనకు సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ గురువారం రోజు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో అంతాను అర్థమవుతుంది. పురాణాల ప్రకారం తులసి చెట్టుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే పవిత్రంగా భావిస్తాం. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ మనకు విడిచిపెడుతుందని పరిశోధన ద్వారా మనకు తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు మనకు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతూ ఉంటాయి. రాత్రి మనకు కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉంటాయి. రాత్రి సమయంలో ఉదయం తాము గెలుచుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పర్యావరణంలోకి విడిచిపెడతాయి. కానీ తులసి మొక్క 22 గంటల పాటు ఆక్సిజన్ను విడిచిపోతుందని మనకు పరిశోధనలో తేలింది. వృక్ష జాతిలో మరే మొక్కకి ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధ దగ్గని తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించిన తండ్రి దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి మనంలో పెట్టిన శివం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తప్పిస్తుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కనైనా ఖచ్చితంగా పెంచుకోవాలి. గుడిలో మనకి ఇచ్చే తీర్థంలో కూడా తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకిచ్చే చిత్తంలో తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. తులసి చెట్టు ఇంత పవిత్రమైనది కనుకే మనకు తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోమని మన పెద్దలు, ఋషులు, మహర్షులు పురాణంలో చెప్పారు. అయితే ప్రత్యేకంగా గురువారం రోజు ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క మీద ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని చల్లితే చాలు ఒక గంటలోనే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఏమీ లేదు. గురువారం రోజు చక్కగా ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో 6:15 నుండి 7:30 వరకు ఒక గాజు గ్లాస్లోనూ తీసుకొని దానిలో కొంచెం గోపంచకం వేయండి. అంటే ఒక 5 స్పూన్లు గోపంచకాన్ని వేసుకోండి. గోపంచకం బయట షాపుల్లో మనకు అందుబాటులో దొరుకుతూ ఉంటుంది. లేదా ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గోవులను పెంచితే కనుక గోవు దగ్గరికి వెళ్ళి 5 స్పూన్ల గోమూత్రాన్ని తెచ్చుకొని దానిని ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ఎందుకంటే గోపంచకం అనేది చాలా శ్రేష్టమైనది. ఈ గోపంచకానికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి కనుక గోపంచకం తీసుకొని దాంట్లో
చిటికెడు కుంకుమను కలపండి. అలాగే ఒక అర స్పూన్ మనకు యాలకులను తీసుకొని వాటిలో పొడి చేసి ఈ పంచకంలో కలిపేయండి. ఎందుకంటే ధనియాలు చాలా గొప్పవి. ధనియాలతో మనం ఎటువంటి పరిహారాలు చేసినా అవి 100% ఫలితాలు వస్తాయి. ధనియాలు మన కష్టాలను పోగొడతాయి. ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ ధనియాలకు ఉంది. ఎంతో పవిత్రమైన కుంకుమతో చేసే పరిహారాలు బాగా అనుకూలిస్తాయి. మంచి ఫలితాలు మనకు తెచ్చిపెడతాయి కనుక వీటన్నిటిని ఒక రాగి లేదా గాజు గ్లాసులో వేసుకొని బాగా కలిపేసి ఆ తర్వాత ఈ గోపంచకాన్ని తీసుకొని వెళ్ళి మన తులసి చెట్టు మీద చేతితో చల్లండి. మొత్తం చల్లేయండి. అలా చల్లిన తర్వాత 3 సార్లు తులసి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేస్తూ ఒక నమస్కారాన్ని చేసుకొని మీ కోరికను చెప్పుకోండి. అంతే. ఇలా 3 గురువారాలు చేయండి. ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఒక గంటలోనే ఫలితాలు అనేవి వస్తాయి. ఏదో ఒక రూపంలో శుభవార్త అనేది వింటారు. మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు కనుక అందరూ గుర్తుపెట్టుకొని గురువారం రోజు తులసి చెట్టు మీద ఈ పదార్థాన్ని చల్లి మీ జీవితాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి. వీడియో చూస్తారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.